समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార ప్రకాశం 200 ఏకాదశి సమల్లాసము 276వ పుటలో చూడండి. పూజారుల లీల. ఇదే ప్రకరణం నడుస్తుంది కదా? అవునాచార్య, అదే నడుస్తుంది. తల్లిదండ్రుల ఎదుట నైవేద్యము ఉపహారము ఉంచి సేవించిన తల్లిదండ్రుల ఎదుట నైవేద్యము మరియు ఉపహారం నుంచి సేవ చేసిన వారు వారిని స్వీకరింతురు. అంటే సమయానికి అన్నము, నీళ్లు మరియు వారికి మందులు అన్ని అవకాశం కల్పించినప్పుడు పిల్లలు ఇచ్చిన దానికి తల్లిదండ్రులవి గ్రహింతురు అనేది అభిప్రాయం. అందువలన వారిని వదిలి పాషాణాది మూర్తుల ముందు నైవేద్యం ఉంచిన అవి తినవు. కావున అది మేలుగా భావించి మూర్తి పూజ ఆరంభించిరేమో అనవలసి వచ్చుచున్నది. అంటే బ్రతికున్న తల్లిదండ్రులను లెక్క చేయక వారు చనిపోయిన తర్వాత వారి ఫోటోలకు పెట్టి పిండాలు శ్రాద్ధాలు పెట్టి పరమ భక్తిగా చేసేటువంటిది అది సరైనటువంటిది కాదు అనేటువంటిది ఈ ప్రకరణం ద్వారా అభిప్రాయం. అంటే విగ్రహాలు ఆ రకంగానే వచ్చాయేమో అని అనవలసి వస్తుంది. సేవల ఎదుట అంటే ఎవరికైతే సేవ చేయాలో, ఎవరైతే మన ఆ సేవలను స్వీకరిస్తుంటారో వారి ఎదుట ఉంచు పదార్థములను వారే తినిన సేవకుల నోట ఏమీ పడదు కదా. అంటే ఇప్పుడు నిన్న చర్చించుకున్నాం, పశువులను దేవతల పేరుతోటి బలి ఇస్తున్నాం. ఈ యొక్క ఆషాఢ మాసంలో దేవతల పూజలు, బోనాలు అని చెప్పేసి ఇవన్నీ శ్రావణ మాసం వనభోజనాలకు పోయి అక్కడ పశువులను బలిస్తుంటారు కుల దేవతలకు. దీని అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ఆ దేవతలే తిన్నట్టయితే, ఈ బలిచ్చే వారి చేతులకు ఏమీ రాకపోయినట్లయితే మళ్ళీ బలి అంటూ వీళ్ళు ముందుకు రారు. ఆ విగ్రహాలు ఏమీ తినవు కాబట్టి ఉన్నదంతా వీరికే లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అజ్ఞానం, ఈ యొక్క పౌరాణికత, ఈ యొక్క విగ్రహారాధన చేసేటువంటి వారికే మిగులుతుంది కాబట్టి తన సొంత లాభాన్ని చూసుకొని ఈ విగ్రహారాధన ఆరంభించినట్టు తెలుస్తున్నదని అభిప్రాయం. ఇక్కడ ఒక పాట, పిండంబు తిన్నజేసి పితరులను తలపోసి కాకులకు బెట్టు గడ్డెలారా కాకి పెంట తినే కాకి పితరుడు ఎట్లాయరా అట్లా. అందువలననే మూర్తులను చేసి వాని ఎదుట నైవేద్యం ఉంచి గంటలు వాయించి ఏదో కోలాహలమునర్చి అటుపై నైవేద్యమును స్వయముగా ఆరగింపవచ్చును. ఇది పూజారుల యొక్క లీల. త్వమంగుష్టం గృహాణ భోజనం పదార్థం వా అహం గ్రహిష్యామి. నీవు అంగుష్టమును గ్రహించుము, నేను భోజనమును పదార్థమును పుచ్చుకొందును అని వాక్యార్థం. అంటే ఇక్కడ ఏంటంటే, భోజనాన్ని నైవేద్యం ముందు పెట్టి నేను చూపిస్తుంటానంటే ఇట్లా
ఇట్లా అంగుష్టం చూపెడతారు దీంట్లో. అంటే ఈ అంగుష్టం మాత్రమే నువ్వు గ్రహించు, మిగతా నైవేద్య భోజనం నేను గ్రహిస్తాను అనేది సందర్భం. ఒకడు ఇంకొకని ఏదో పెట్టుదునని ఆశగొల్పి వాడు దానిని గ్రహించుటకు చేయి చాపక అతనికి తన అంగుష్టము చూపి నీవు దీనిని తీసుకొనుము, తినవలసిన వస్తువును నేనే తిందునను అనుచు అతనికి పెట్టవలసిన వస్తువును తన నోటిలో వేసుకున్నట్టు ఈ మూర్తి పూజ పరిహాసాస్పదముగా బుద్ధిమంతులకు తోచును. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ అంటారు కదా, చిన్నపిల్లలు ఆడుకునే దాంట్లో ఏంటంటే నీకు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు ఆట పట్టించుకుంటుంటారు. ఆ విధముగా ఈ విగ్రహాలకు మరి పితరులకు వాళ్లకు పెట్టించి ఈ యొక్క చేతిని ఇలా పెట్టించి దీని మీద నీళ్లు పోయించి అంగుష్టం మాత్రం అంటే నీకు బొటన వేలు వారికి చూపెట్టి మిగతాదంతా నేను తీసుకుంటాను, నీకు మాత్రం వట్టి ఈ బొటన వేలే అని చెప్పేసి దాని అభిప్రాయం. ఇదంతా వట్టి అజ్ఞానం అని బుద్ధిమంతులకు తోస్తుంది చెప్తున్నాను. మూర్తుల ముందు భోజ్య పదార్థములను ఉంచిన గంటలు వాయించిన అనంతరం పూజారులు ఆ భోజ్య పదార్థములను ఆరగించుట ఈశ్వర పూజ అవునా? ఇంటికి వచ్చినటువంటి అతిథికి పెట్టకుండా వారి ముందు మనమే భుజించుట అది అతిథి సేవ అవుతుందా? మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని భోజనానికి కూర్చోమని చెప్పేసి మనకు పెట్టకుండా మనకు చూపించుకుంటూ వాళ్ళు తింటుంటే అది మన కడుపు నిండుతుందా? ఇవన్నీ ఆలోచింపవలసినటువంటి విషయాలు. చూచుటకు చిత్ర విచిత్రముగా అందముగా కనిపించు మూర్తులను స్థాపించి మూర్ఖులను మోసగించి వాని నుండి ధనాదులను గ్రహించి వాని నారగించి పూజారులు సుఖముగా జీవితము గడుపుదురు. చూచుటకు ఓంప్రకాష్ ఆర్య సమాజంలోకి వచ్చే కంటే ముందు చర్చిలోకి పోయాడు. చర్చిలోకి పోయినప్పుడు అక్కడ వారు ఆర్య సమాజంలోకి వచ్చిన తర్వాత కూడా చర్చిలోకి పోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎటువంటి విగ్రహాలను పెడతారంటే దగ్గరికి పోతే ఏడుస్తున్నట్టుగా, మనం దూరం దగ్గరికి పోతే కళ్ళు విప్పి మనల్ని పలకరిస్తున్నట్టుగా, దూరం పోతే కళ్ళ నుండి నెత్తుటి దారలు కారుతున్నట్టుగా, మన వియోగం మనము దూరం పోవడం దేవుడికి ఇష్టం లేనట్టుగా వాళ్ళు విగ్రహాలను సృష్టించి ప్రజలను మోసగిస్తున్నారు. ఈ రకంగా మభ్యపెడుతూ వారిని ప్రభావితం చేస్తున్నారు అన్నట్టు. ఆ విధంగా చూడడానికి చిత్ర విచిత్రముగా అందంగా కనిపించు మూర్తులను స్థాపించి మూర్ఖులను అనదు, అజ్ఞానంలో ఉన్న వారిని, అవగాహన లేని వారిని, అవిద్యాగ్రస్తులను మోసగిస్తున్నారు అనాలి కానీ మూర్ఖులను అని చెప్పడం బుద్ధి సంగతంగా అనిపించడం లేదు. వీళ్ళు వాళ్ళ పూట గడుపుకొనుటకు ఇదంతా చేస్తున్నారు తప్ప కోటి విద్యలు కూటి కొరకే అనేటువంటి ఈ సామెత ఈ విధంగానే సార్థకం అవుతుంది. రాజు ధార్మికుడైనచో ఈ పాషాణ ప్రియులతో రాళ్లను చెక్కించి దానితో భవన నిర్మాణాదులను ఉనర్చి రాళ్లను చేర్చిన పాషాణ ప్రియులకు అన్నవసరములు ఇచ్చి పోషించును. రాజు ధార్మికుడైనట్లయితే ఈ పాషాణ ప్రియులతో రాళ్లను చెక్కించి దానితో భవన నిర్మాణాదులు చేసి ఆ రాళ్లను చెక్కిన పాషాణ ప్రియులకు అన్నవసరములు ఇచ్చి పోషించును. అంటే విగ్రహాలు చెక్కించి అంటే పని, వాళ్లకు జీవనోపాధి కల్పించడం ముఖ్యోద్దేశం. ఇక్కడ జీవనోపాధి కల్పించి వారికి ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళు ఈ పిచ్చి పనులని చేయరు, సమాజాన్ని తప్పుదోవ పట్టించారు కదా అనేటువంటిది సారాంశం. ప్రశ్న: పాషాణాదులచే నిర్మింపబడిన స్త్రీమూర్తిని చూచినప్పుడు కామము కలుగునట్లు
వీతరాగులు శాంతులు అయిన వారి మూర్తులను చూసినప్పుడు వైరాగ్యం శాంతి ఎలా కలగదు? అంటే ఇప్పుడు అజంతా ఎల్లోరా ఆ యొక్క శిల్పాలను అక్కడ చూసినప్పుడు నగ్నంగా స్త్రీల మూర్తులను మరి కామంతో ఉన్నటువంటి స్త్రీ పురుషుల విగ్రహాలను చూసినప్పుడు మనలో కామం కలిగినట్లయితే సాధువులు సన్యాసులు తపస్వీలైనటువంటి వారు కౌపీనం ధరించినటువంటి యోగులు కనిపించినప్పుడు మనలో వైరాగ్యం ఎందుకు రాదు? అది ప్రశ్న. ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. ఉత్తరం దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, కలుగనేరదు. ఏలయనగా మూర్తిలో గల జడత్వము ఆత్మలో వచ్చుట వలన విచార శక్తి నశించును. వివేకము లేని వానికి వైరాగ్యము కాని విజ్ఞానము కాని కలగదు. ఈ యొక్క విగ్రహాలను చూస్తే మనలో అటువంటి భావం ఏమీ కలగదు. ఏలయనగా మూర్తిలో గల జడత్వము ఆత్మలో వచ్చుట వలన విచార శక్తి నశిస్తుంది. అంటే మనము ఎలా నశిస్తుంది అంటే, మనము గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ గుడికి చుట్టూ చెక్కినటువంటి విగ్రహాలను వాటిని చూసినప్పుడు మనం ఏ ఆలోచనతోటైతే గుడికి వచ్చామో, ఏ భావజాలంతోటైతే మనం దర్శనం చేసుకోవాలని వచ్చామో ఆ భావజాలం చెదిరిపోతుంది. ఈ కనపడేటువంటి విగ్రహాల ప్రభావం మన మనసును ప్రభావితం చేస్తుంది. అర్థమవుతుందా లేదా? సూర్యప్రకాష్ గారు, శ్యామలయ్య గారు, ఈ రకంగా అది ప్రభావితం చేస్తుంది. ఇదంతా వివేకము లేని వైరాగ్యము కానీ విజ్ఞానము కానీ కలగదు. వివేకం లేని వానికి వైరాగ్యం ఎట్లా కలుగుతుంది? ఆ సాధువులను సత్పురుషులను చూసినంత మాత్రాన. ఇప్పుడు దయానంద సరస్వతి తాను కౌపీనము అంగవస్త్రం ధరించి, అంగవస్త్రం అంటే ఇంకా మనం స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, స్నానం చేసి వస్తున్నప్పుడు కానీ ఆ టవాల్ ఎట్లయితే కట్టుకుంటామో ఆ రకంగా కట్టుకొని ఒక కర్ర చేతిలో పట్టుకునేవాడు అన్నట్టు. ఆ యాత్ర చేయడానికి రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు అక్కడ విదేశీ మహిళ నేరుగా వెళ్ళి స్టేషన్ మాస్టర్ కు ఫిర్యాదు చేస్తుంది. ఏమని అంటే, ఇగో ఇతను ఈ రకంగా నగ్నంగా ఉంటే మేము ఈ స్టేషన్ కు రావాలా రాకూడదా? అతన్ని వెళ్ళగొట్టండి, లేదంటే అతన్ని దూరంగా ఉండమని చెప్పండి అని చెప్పేసి చెప్పగానే స్టేషన్ మాస్టర్ వచ్చి చూసేసరికి దయానంద సరస్వతి చూసి, స్వామీజీ మీరు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి స్వామీజీకి విషయం తెలియజేస్తే దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, వాళ్ళు వాళ్ళ దేశంలో వివస్త్రముగా ఉంటున్నారు. వాళ్ళు చీలికలు అప్పుడు ఏంటంటే, ఈ యొక్క సూర్యుని వెలుతురు లేని కారణంగా శరీరం మీద ఒక రకమైనటువంటి ఎలర్జీ వస్తుంటది. కాబట్టి దానికి చికిత్సగా వారు సముద్ర తీరంలో వస్త్రాలు పడుకుంటున్నారు కదా, మరి అప్పుడు వారికి ఒకరికొకరు కనిపించరా అని చెప్పేసి అని చెప్పాడు. అంటే తర్వాత విషయం స్వామీజీకి వేరే వాళ్ళు గ్రహింపజేసింది ఏంటంటే, మనం చేయాల్సినటువంటి వేద ప్రచారం చెయ్యాలి అంటే ఇక్కడికి స్త్రీలు వస్తుంటారు, పురుషులు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. కాబట్టి మన విద్యా ప్రచారం అందరికీ జరగాలి. కాబట్టి మీరు వస్త్రధారణ చేస్తే బాగుంటుందని చెప్పేసి కలకత్తాలో ఒకరు విన్నవించుకునేసరికి అప్పటి నుంచి దయానంద సరస్వతి వస్త్రాలు ధారణ చేయడం అది వేరే ప్రసంగం. కాకపోతే ఈ రకంగా ఈ యొక్క వివేకం కలగదు. అంటే వాళ్ళు చేసేదైతే చేస్తుంటారు, కానీ ఇంకొకరు చేసి చూపిస్తే సాధువులు సంతులు వాళ్ళు కౌపీనం మీద ఉండి ఇట్లా ఉన్నటువంటి అప్పుడు వారికి వైరాగ్యము కలగదు అనేటువంటిది ఈ దృష్టాంతం ద్వారా మనం చెప్పదలుచుకున్నది. అవి లేని వారికి శాంతి ఎట్లు కలుగును? ఇప్పుడు ఆ యొక్క జ్ఞానోదయమే లేనప్పుడు, ఆ వివేకమే లేనప్పుడు వాళ్ళకు శాంతి ఎట్లా కలుగుతుంటది? వైరాగ్యం ఎట్లా వస్తుంటుంది? మరియు ఏదైనా కొంచెము కలిగినా అది
వారి సంగతి వలన ఉపదేశము వలన వారి ఇతివృత్తములను చదువుట చేతను కలుగును. ఇక వైరాగ్యం కలగడం అంటే ఆ యొక్క శంకరాచార్యుని గురించి కానీ, అష్టావక్రుని గురించి కానీ, మరియు పతంజలి మహర్షి గురించి కానీ, వారి యొక్క జీవిత చరిత్రను, ఇతిహాసం చదివినప్పుడు అప్పుడు వారి గొప్పదనం తెలిసి తద్వారా వైరాగ్యం కలుగుతుంది. కారణమేమనగా గుణదోషములు తెలియని వ్యక్తి యొక్క మూర్తిని మాత్రం చూచిన ఏమీ కలగదు. గుణజ్ఞానము ప్రీతిని కలిగించదు. గుణదోషములు తెలియని వ్యక్తి యొక్క మూర్తిని మాత్రం గుణదోషములు అంటే తప్పులు గాని మెప్పులు గాని అంటే గొప్ప గుణములు తెలియనంత వరకు ఆ మూర్తిని చూస్తే, ఇప్పుడు ట్యాంక్ మ్యాన్ మీద వెళ్తున్నప్పుడు, హైదరాబాద్ హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద వెళ్తున్నప్పుడు, మరియు విజయవాడ బీచ్ లో గాని, అది వైజాగ్ బీచ్ లో గాని పోతున్నప్పుడు అక్కడ విగ్రహాలను పెట్టారు. ఎవరైతే ఆ విగ్రహాలను పెట్టారో ఆ పెట్టినప్పుడు చూసే వారికి ఆ విగ్రహాల వ్యక్తుల వ్యక్తిత్వం తెలిసినప్పుడు వారి గురించి నతమస్తకులు అవుతుంటారు. గౌరవ భావంతో, ఆదర భావంతో, శ్రద్ధాభావంతో చూస్తారు. అదే తెలియని వారైతే బొమ్మలు పెట్టారనుకుంటా ఫోటోలు తీసుకుంటూ పోతుంటారు. అది విచిత్రంగా చూస్తుంటారు. కానీ వైరాగ్యం కానీ జ్ఞానోదయం కానీ కలగదు అనేది సారాంశం. ఇట్టి మూర్తి పూజారి దుష్ట కారణముల వలననే ఆర్యావర్తము కర్మరహితమైనది. పూజారులు, భిక్షుకులు, కోట్ల కొలది మనుషులు సోమరులై పురుషార్థరహితులై ఉన్నారు. ఈ రకమైనటువంటి మూర్తి పూజారి యొక్క దుష్ట కారణముల వలననే, అంటే వారి యొక్క సొంత లాభాపేక్షము వల్లనే. అదే ఇప్పుడు మనం ఒకటి కథ చెప్పుకుంటున్నాం కదా, ఏంటంటే కిందికి ఈ వర్ష ఋతువులో కిందికి మీదికి బాగా వర్షం పడుతుంది, ఎక్కడ ఇంధనం దొరకట్లేదు. ఇంధనం అంటే కర్రలు కానీ పిడికలు కానీ ఏవి దొరకట్లేదు కాబట్టి వంట చేసుకోవాలి. అయితే ఆ రోజు ఒకరింట్లో శ్రాద్ధ కర్మను ఉన్నది. అప్పుడు ఆ పూజారి తన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భార్య ఏమని చెప్తుందంటే, వాయ్యా పోతున్నావు కానీ ఆ పిడికలు తీసుకురాకపోతే పొయ్యాలి కాదు, వంట కాదు, మరి తిండి ఉండదు, ఏముండదు అని అంటే, అవునా అని చెప్పేసి సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ యజమాని తోటి పిడికల ఒక 3 తట్టల పిడికలు అక్కడ పెట్టిస్తాడు అన్నట్టుగా ఆ శ్రాద్ధ కర్మలో పెట్టిస్తుంటే, అప్పుడే ఆ పెట్టిస్తున్నప్పుడే ఆ ఇంటి ముంగటి నుంచి ఇంకొక పూజారి పోతుంటే ఈ పిడికలు దాంట్లో పెట్టండి అని చెప్పేసి పూజలో పెట్టమని అంటే అప్పుడు అడుగుతాడు అన్నమాట. సంస్కృతంలో మాతృభాషలో అడిగితే అప్పుడు యజమానుడు వింటాడు, అతని బండారం బయటపడుతుంది. కాబట్టి గోమయం పూజా విషయే కిమర్థం భో కస్మిన్ శాస్త్రే లిఖితమితి అని బయట పోయేటువంటి పూజారి అనగానే, ఈ పూజలో పిడికలు పెట్టిస్తున్నటువంటి పూజారి ఏమన్నాడంటే, అమ్ము వీడు పట్టుకున్నాడు కదా, నా బండారం బయటపడుతుంది అని చెప్పేసి ఇతను కూడా సంస్కృతంలో ఏమంటున్నాడంటే, అర్ధం స్వాహ తూష్ణిం తిష్ట భో, సగం తీసుకుందాం, నువ్వు నోరు మూసుకోవా అని చెప్పేసి ఆయన అన్నట్టుగా. ఆ రకంగా అంటే వాళ్ళ సొంత లాభము గురించి ప్రజలను తప్పుదో పట్టించి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆర్యావర్తమున కర్మరహితమైనటువంటిది. పూజారులు, భిక్షులు, కోట్ల కొలది మనుషులు సోమరులై పురుషార్థ రహితులై ఉన్నారు. వారు దేశమంతటా మూర్ఖతను వ్యాపింపజేసిరి, అసత్యము, చలకపటాదులను ఎక్కువ అయినవి. ఈ రకంగా ఈ చలం అంటే మోసం. ఈ చల శబ్దమును జాగ్రత్తగా చూడండి. ఈ చల శబ్దమును వాళ్ళు రాజకీయ నాయకులు ఏదైనా పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ పోస్టర్లలో ముద్రిస్తారు. ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్పాలనుకున్నది చెలో అనేది హిందీ శబ్దం, నడవండి, పదండి అనేటువంటిది పదం. కానీ అక్కడ దాన్ని రాసేటువంటి వారికి
అక్షర పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఈ జటా పెడుతుంటారు అనమాట. చలో హైదరాబాద్, చలో ఢిల్లీ అని పెడతాడు. చలో అంటే మోసగించు, నమ్మక ద్రోహం చేయు అని అర్థం వస్తుంటుంటది. పోస్టర్ల మీద గమనించారా లేదా? వాళ్ళు చాలా పోస్టర్ల మీద ఉంటాయి ఆచార్య, అన్ని పోస్టర్ల మీద చలో హైదరాబాద్, చలో వికారాబాద్, చలో మహబూబ్నగర్ ఇట్లా. అందుకని ఇది ఈ చెలో అని ఉండాలి. ఛా ఒత్తు ఛా ఉంటే ఏమైతే అంటే మోసగించు, దోచుకో అనే అర్థం వస్తుంటది. ప్రశ్న చూడు, కాశీలో ఔరంగజేబు చక్రవర్తికి లాటభైరవుడు మున్నగు దేవతామూర్తులు గొప్ప గొప్ప చమత్కారములు చూపించినవి కదా. మామదీయుల ఆ మూర్తులను విరగొట్టుటకు భుషుండి, శతుఘ్ని మున్నగు వాణిని ప్రయోగింపగా అప్పుడు పెద్ద పెద్ద కందిరీగలు బయలుదేరి వారిని వ్యాకులపరిచి పారగొట్టనివి కదా. అంటే వాళ్ళని తరిమేయలేదా అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇది పూజారి ఈ యొక్క మూర్తి పూజను సమర్థించేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, కాశీలో ఔరంగజేబు లాటభైరవుని మున్నగు దేవతామూర్తులను గొప్ప గొప్ప చమత్కారములు చూపించినవి కదా. ఆ చమత్కారములు ఏమిటి అంటే, మహమ్మదీయులు ఆ యొక్క విగ్రహాలను భుషుండి తోపులతోటి, తుపాకులతోటి, ఈ శతుఘ్నులతోటి వాటిని ప్రయోగించి పేల్చివేస్తుంటే, విరగొడుతుంటే ఆ కందిరీగలు వచ్చి వాళ్ళని చుట్టుకొని తరిమేయలేదా అనేటువంటిది అభిప్రాయం. అంటే ఓం ప్రకాష్ ఈ యొక్క దుద్యాల ఆశ్రమానికి వచ్చినప్పుడు ఏదైనా సామాను ముట్టబోతే అక్కడ కందిరీగలు వచ్చి కుట్టినాయి. అంటే ఆ చెట్ల దగ్గర కానీ అక్కడక్కడ, ఇప్పుడు ఈ ధ్యాన మందిరంలో ఆ తాడులు కోయడానికి పోతుంటే అక్కడ కందిరీగలు ఎన్నో కుట్టినాయి. అంటే ఇప్పుడు కందిరీగ ఎందుకు కుట్టింది, ఎందుకు తరిమింది అనేది వాళ్ళు పూజారులు గ్రహిస్తలేరు. ఆ విగ్రహం వెనుక ఆ గుడిలో ఆ కందిరీగల తెట్టి ఉన్నది, దాన్ని కదిలిస్తే అది కుట్టింది. అంతేగాని ఆ విగ్రహం కూలగొట్టొద్దని మహిమ మాత్రం కాదు. మనం ఇంటి చుట్టూ ఇంకా ఎక్కడైనా చూడకుండా పోయి అక్కడ చేయి పెడితే, కందిరీగల దగ్గర చేయి పెడితే దాన్ని కదిలిస్తుంటే అవి వచ్చి మనల్ని కొడుతుంటాయి కదా. మరి దీనికి శుభ్రం లేనప్పుడు ఎవరు అక్కడ ఏం చేయనప్పుడు, శుభ్రం చేయనప్పుడు ఆ కందిరీగలు వచ్చి ఉంటాయి. వాటిని శుభ్రం చేయకపోతే అవి కారుస్తాయి అంతే. అదే ఇప్పుడు అక్కడ శుభ్రం అశుభ్రం అనేది కాదు, అవి నివాసం ఏర్పరచుకున్నాయి. వాటి నివాసం దగ్గరికి పోయి వాటిని కదిలిస్తే అవి ఎగబడుతుంటాయి. ఎక్కడైనా సరే, ఇంటిలో అయినా, చెట్టు దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే, విగ్రహం దగ్గర అయినా సరే, గుడిలో అయినా సరే, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఎంతో మంది ఆ స్టేడియంలో అది క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళు గట్టిగా కొడుతుంటే ఆ స్టేడియం పైన అది తేనెటీగల తెట్టెకు తగిలితే ఎంతో మందికి గాయాలైనాయి కదా. పరిగెత్తి ఆత్మరక్షణ కోసం నుంచి పరిగెడితే ఒకరి మీద ఒకరు పడి దెబ్బలు తగినాయి కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు? అందుకని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం సరైనది కాదు. దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు చూడండి. అది ఆ రాతి విగ్రహముల చమత్కారం కాదు, ఆ మందిరమున కందిరీగల గూళ్ళుండి ఉండును. గూడు పెట్టుకొని ఉంటాయి, గూళ్ళు పెట్టుకొని ఉండవచ్చును. అవి మనుషులను కుట్టు క్రూర స్వభావము కలవి. మనుషులనంటే మనుషులనని కాదు, వాటి తెట్టెను ఎవరైతే కదిలేస్తుంటారో అది మనం కర్రతో చేసినా కూడా కర్ర కూడా చుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. దగ్గర పోతే మనకు కూడా చుట్టుకుంటాయి. ఇదంతా తేనె తెట్టె తీసే వారికి చాలా బాగా అర్థమవుతుంటది. వాని జోలికి పోయిన వారిని కుట్టును. దుగ్ధధార చమత్కారం పూజారి లీలయ్యి ఉండును. ఇది ఏంటంటే వినాయకుడు పాలు తాగాడు అనేటువంటిది ఆ దుగ్ధధార అంటే పాలధారలు, ఈ చమత్కారం అంతా పూజారిదే లీలయే అయి ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయం. వినాయకుడు పాలు తాగాడు తెలుసా? అవునాచార్య, మధ్యలో అన్నారు వినాయకుడు పాలు తాగుతుండు. ఈ అమ్మగారు ఎంత అమాయకంగా మాట్లాడతారో. అన్నారు అంటే అనగా విన్నారు కానీ కళ్ళతో చూడలేదంట. చూడలేదు కదా ఆచార్య, చూడలే మరి. అమ్మగారు ఇప్పుడు వెళ్ళండి, ఆ పాలల్లో కొంచెం పసుపు కలపండి,
పసుపు కలిపి చెంచాతో పట్టుకోండి. మీ దగ్గర ఏ రాయి ఉంటే ఆ రాయికి దగ్గర పట్టండి, ఆ రాయి తాగుతుంటది. గమనించారా? పీల్చుకుంటారు, అవునండి. పీల్చుకుంటది. ఆ ఇంకో మళ్ళీ ఆంజనేయ కూడా అది మత్తు మందు కూడా తాగుతుందని మళ్ళీ వాళ్ళు కూడా చూయిస్తా ఉంటారు. ఉత్తరప్రదేశ్ లో ఇక్కడ ఉంది ఆచార్య అది. అమ్మగారు, గాయత్రి అమ్మగారు, పీల్చుకుంటది అనే దానికి పీల్వడం ఏంటి? దానికి అది నోరున్నదా? శ్వాస తీసుకుంటదా? లోపలికి ఎట్లా పోతుంటది? ఏమో అది. ఆ రాయికి ఉన్నటువంటి అది గుంతలు గుంతలు, ఆ చిద్రాలు చిద్రాలుగా ఉంటుంటది కదా, ఆ చిద్రాలలో ఉన్నటువంటి గాలి ఈ యొక్క చెంచాలో ఉన్నటువంటి పాలను దానికి దగ్గరికి తగిలించగానే పీలుస్తుంటది. ఆ విగ్రహం పైన కారిపోతుంటాయి కిందికి, లోపలికి పోవు. పీలవడం అంటే లోపలికి పీల్చుకోవడం. మనం అది పాలు తాగినప్పుడు, నీళ్లు తాగినప్పుడు లోపలికి ఎట్లయితే పీలుస్తామో ఆ రకంగా పీలవదు. విగ్రహం ఎట్లా పీలుస్తుంది? ఆచార్య ఇప్పుడు ఇనుమును అయస్కాంతం ఆకర్షించినప్పుడు అంతే అంతే కదా. అది మొత్తం మీరు అందుకే పసుపు కలపమన్నది. ఇప్పుడు పాలరాతి మీద అయితే పాలు పాలరాయి ఏది తెలియదు, అందుకే పసుపు కలపమన్నాను. కుంకుమ కలపండి, కుంకుమ కలిపి ఎంతో మంది ప్రయోగం చేశారు కదా. ఇప్పటికి ఏ రాయికైనా కూడా దగ్గర తీసుకుపోయి చెంచాతోటి పట్టండి, అది గుంజేస్తుంది. ఆ గుంజేసిన తర్వాత రాయిని పగలగొట్టి చూడండి, రాయి లోపలికి పోవు, రాయి బయటనే కారుతూ ఉంటుంటాయి. ఇంతే. అక్కడ ఓం నమస్తే ఆచార్య. రాయి లోపల కూడా కొన్ని రకాలుగా రాయిలు, ఒక మెత్త రాయి గట్టిగా ఉండడం వల్ల 3 రకాల రాయిలు ఉంటాయి అని అంటుంటారు. అది నిజమా ఆచార్య? రాళ్ళు ఉంటాయి, కానీ మనం ఇచ్చేటువంటి ఈ పాలు నీళ్లు ఏ రాయి, ఏ మెత్తటి రాయి అయినా గట్టి రాయి అయినా అది తీసుకోదు. ఇప్పుడు కర్రలలో మెత్తటి కర్ర గట్టి కర్ర ఏంటంటే స్పాంజ్ లాగా కర్రలు పీలుస్తాయి. పీల్చినంత మాత్రాన దాంట్లో ప్రాణం ఉన్నది, అది తాగింది, మనం ఇచ్చింది స్వీకరించింది అని భావించుకోవడం అది మన అజ్ఞానం అవుతుంది. ఆ మందిరమున చూడు, మహాదేవుడు మ్లేచ్చులకు దర్శనము ఈయనిచ్చగింపగా భావింపయందును వేణు మాధవుడొక బ్రాహ్మణుని గృహమందును దాగి ఉండలేదా? ఇదియు చమత్కారం కాదా? చూడండి, మహాదేవుడు మ్లేచ్చులకు దర్శనమిచ్చుటకు ఇష్టపడక, ఇచ్చగింపక భావి అందు అంటే బావిలో వేణుమాధవుడు ఒక బ్రాహ్మణుని గృహమందును దాగి ఉండలేదా? అంటే శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని గృహమందు దాగి ఉండలేదా? ఇవి చమత్కారములు కావా? మహాదేవుడు అంటే శివుడు మ్లేచ్చులకు దర్శనం ఇయ్యడానికి ఇష్టపడక బావిలో దాగి ఉండలేదా? వేణుమాధవుడు అంటే శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని గృహమున దాగి ఉండలేదా ఈ మ్లేచ్చులకు దర్శనం ఇవ్వద్దని చెప్పేసి అని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అందుకని ఇవి ఆ విగ్రహాల యొక్క చమత్కారము అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి ఉత్తరం. ఆహా, చాలా బాగా ఉన్నది. మహాదేవుని దుర్గరక్షకుడు కాలభైరవుడు, లాట భైరవుడు మున్నగు భూత ప్రేతములు, గరుడు మున్నగు గణములు మామదీయులతో యుద్ధము చేసి ఏల వారిని పారద్రోలలేదు. అంటే ఒకవేళ మీరు అన్నది నిజమేనైతే అది యొక్క భైరవుడు మహాదేవుడు బావిలో దాక్కున్నట్టుగా, మరియు వేణుమాధవుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని గృహమందు దాక్కున్నది ఇది మీరు విగ్రహముల యొక్క చమత్కారమే అని భావించినట్లయితే, సోమనాథుని విగ్రహంలో అక్కడ కూలగొట్టడానికి, దాన్ని సోమనాథ మందిరాన్ని దోచుకుపోవడానికి ఆ మహమ్మద్ గోరి, ఆ గజని లాంటి వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు, మరి ఆ శివుడు ఎందుకు వారితో యుద్ధం చేసి వారిని పారదోలలేదు? ఇంకా అదే విధంగా మహాదేవుని దుర్గరక్షకుడు కాలభైరవుడు, లాటభైరవుడు మున్నగు భూత ప్రేతములు, గరుడు మున్నగు
గణములు మహమ్మదీయులతో యుద్ధం చేసి ఎలా వారిని పారదోలలేదు? త్రిపుర అసురాది భయంకర రాక్షసులను భస్మం చేసినట్లు విష్ణు పురాణాదులందు వర్ణింపబడిన మహాదేవుడు మహమ్మదీయులను ఎలా భస్మం చేయలేదు? మరి భస్మం చేయొచ్చు కదా. మన దేశం మీదకి దండెత్తి గుళ్ళను దోసుకోవడం, గుళ్ళను కూలగొట్టడం, ఇవన్నీ అనర్థాలు చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడు ఆ మహాదేవుడు ఆ మహమ్మదీయులను భస్మం ఎందుకు చేయలేదు? పైగా బావిలో దాగుటేలా? బావిలో దాక్కోవడం ఏంటి? మహమ్మదీయుల మూర్తులను భగ్నం చేయొచ్చు. కాశీకి రాగా పూజారులు శివలింగమును కూపమున పడవేసి వేణుమాధవుని బ్రాహ్మణుని ఇంట దాచి ఉంచిరి. అంటే ఆ మహమ్మదీయులు వస్తున్నప్పుడు ఆ ప్రతి గుడిని కూల్చడం, విగ్రహాలను పగలగొట్టడం అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ విగ్రహాన్ని నమ్ముకొని జీవనోపాధిగా పొట్టపోసుకుంటున్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఈ మూర్తి మహమ్మదీయుల కంట పడకూడదని చెప్పేసి బావిలో పడేసి ఉంటాడు. మరియు ఈ వేణుమాధవుడు శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని బ్రాహ్మణుని ఇంట దాచి ఉంటాడు. అంతవరకే గాని అవి విగ్రహాలు ఆ మహమ్మదీయులకు, ఆ మ్లేచ్చులకు దర్శనం ఇవ్వకూడదని చెప్పేసి విగ్రహాలే స్వయాన బావిలో పడడం కానీ, బ్రాహ్మణుని ఇంట్లో దాక్కోవడం కానీ, బ్రాహ్మణుని ఇంటి వరకు అక్కడ ఏ ఇంట్లోనైనా దూరొచ్చు కదా. మరియు ఆ యొక్క గోడలోనే మట్టిగా మారిపోవచ్చు కదా. బావిలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? కనబడకుండా మాయం అవ్వచ్చు కదా. మరి ఆ రకంగా కాలేదేంటి? కాశీలో ఉన్న కాలభైరవునకు భయపడి యమకింకరులే రాజాలరు. ప్రళయ సమయమున కాశీని నాశనము కానీయరు. అట్టి ఎడ ఈ కాలభైరవాదులు ముసల్మానులను ఎలా భయపెట్టరేరి? ఏమని చెప్తున్నానంటే, కాశీలో ఉన్న భైరవునికి భయపడి యమకింకరులే కాశీకి రాజాలరు. ప్రళయ సమయమున కాశీని నాశనం కానీయరు. అలాంటప్పుడు ఈ కాలభైరవాదులటువంటి వాళ్ళు ఈ ముసల్మానులను ఎలా భయపెట్టలేకపోయారు? తమ రాజైన మహాదేవుని మందిరమును ఎలా కాపాడరైది? కాలభైరవుని మందిరం అయితే వాళ్ళు మహాదేవుని మందిరాన్ని వాళ్ళు కూలగొట్టారు కదా ముస్లింలు. ఎందుకు కాపాడలేకపోయాడు మరి మహాదేవుడు? ఇది అంతయు పోపుల మాయ. పోపులు అంటే పూజారులు. వాళ్ళు ఆ ఆత్మరక్షణ గురించి వాళ్ళు కాపాడి ఈ విగ్రహమే వారి కంటబడలేదు, ఆ మ్లేచ్చులకు కనబడలేదు అనేది నిరూపించడానికి, ప్రజలను మోసగించడానికి ఇవంతా ఆడుతున్న నాటకము అనేది సారాంశం. గయా శ్రాద్ధం. ప్రశ్న: గయలో శ్రాద్ధము చేసిన పితరుల పాపము పోయి శ్రాద్ధ ప్రభావము వలన పితరులు స్వర్గమునకు పోవుదురు. గయా అంటే బీహార్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు గయా. అక్కడ శ్రాద్ధం చేసిన పితరుల పాపం పోయి, అంటే వాళ్ళు బతుకున్నప్పుడు ఎన్ని పాపాలు చేసినా సరే గయలో శ్రాద్ధం చేస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయి. శ్రాద్ధ ప్రభావం వలన పితరులు స్వర్గమునకు పోవుదురు. పితరులు తమ చేతిని చూచి పిండమును గ్రహింతురు. ఇది అసత్యమేనా? అంటే ఎప్పుడైతే ఈ యొక్క బొటన బేలు చూపించేటువంటిది ఈ రకంగా చెయ్యి చూపిస్తే పిండమును గ్రహింతురు. ఆ పిండము చెయ్యి చూపించినంత వరకు పిండమును వారు పితరులు గ్రహించరు. ఇది కూడా అసత్యమేనా అని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి ఉత్తరం: సర్వథా అబద్ధమే. ఇది ముమ్మాటికి తప్పే. గయలో పిండదానం చేసిన ప్రభావం అట్టిదైన ఎడల పితరుల సుఖప్రాప్తి కొరకు
పండాలకిచ్చు ధనమంతయు వేశ్యగమనాది పాపకార్యములందు వినియోగింతురు. ఒకవేళ గయలో పిండదానం చేస్తే ఆ పిండదానం చేసిన ప్రభావము ఆ రకంగా పితరులను స్వర్గానికి స్వర్గప్రాప్తి కలిగింపజేసినట్టయితే ఆ పిండదాన కార్యం చేయించినటువంటి పూజారికి దక్షిణ ఇస్తున్నప్పుడు ఆ పూజారి తన దగ్గరకు వచ్చినటువంటి ధనము దాదాపుగా వేశ్యగమనాది పాపకార్యములకు వినియోగింతురు. మరి కాకులకు, గద్దలకు, ఆ కుక్కలకు ఆ పిండదానం చేస్తేనేమో చేసిన ప్రభావంతో పితరులు స్వర్గానికి పోతే, అదే యజమాని అదే పిల్లలు తల్లిదండ్రులకు పిండదానం చేసిన పిల్లలు గురువు గారికి గురుదక్షిణ ఆ బ్రాహ్మణుడికి ఇస్తే ఆ బ్రాహ్మణుడు వేశ్యగమనాది ఆ పాపకార్యాలకు వినియోగిస్తున్నాడు కదా. మరి పిండము అనే పదార్థం కూడా యజమానుని చేతి నుండే వస్తుంది. పూజారికి ఆ దక్షిణ కూడా యజమాని చేతి నుండే వస్తుంది. ఈ పిండ ప్రదానం చేసేటప్పుడు శ్రద్ధాభావమే ఉంది యజమానిలో. మరి గురువు గారికి ఆ పూజారికి దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా శ్రద్ధాభావంతో ఇస్తున్నాడు. మరి రెండు పదార్థాలే, అది భౌతిక పదార్థమే, ఇది భౌతిక పదార్థమే. ఒకరిని స్వర్గానికి పంపిస్తుంది, ఇంకొకరికి వేశ్యగమనానికి పంపిస్తున్నది. ఇదెట్లా అర్థమవుతుందా? ఆ పాపం ఎలా పోదు? మరి పూజారి వేశ్యగమనానికి చేసినటువంటి ఆ పాపం ఎందుకు పోదు? కాగా పట్టుబడ్డప్పుడు పోలీసులు పూజారిని పట్టుకుపోతున్నారు. మరి అప్పుడు పోలీసుల వరకు పోయి పరువు నష్టం అవుతుంటది, అందరి ముందు చులకనైపోతున్నాడు కదా పోలీసులు పట్టుకుపోయేసరికి వేశ్యగమనం చేసినందుకు. మరి ఇది మరి వారికేమో స్వర్గము, వీరికేమో జైలుకు పంపిస్తుంది. ఏంటిది ఇది? పిండములను గ్రహించుటకు పితరులు ఇప్పుడు ఎలా చేతులు చాపరు అంటే, పిండములను గ్రహించుటకు అంటే యజమాని పిండ ప్రదానం చేస్తున్నప్పుడు తేరా బిడ్డ నా చేతిలో పెట్టు అని చెప్పేసి ఆ పితరులు చేయి జాచి చేతిలో ఎందుకు తీసుకోరు? కింద పెట్టిన తర్వాతనే ఎలా గ్రహిస్తారు అనేది అభిప్రాయం. పండాల చేతులు కొంతమంది చేతులు కూడా సాఫీ వేరే నీ వేరే చర్చి మళ్ళీ అది కూడా వస్తుంది. ఏమంటారు? కొంతమంది చేతులు కూడా చాపంట అడుగుతారట. చాపండ చేతులు చాపి అడుగుతారంట పిండం మాకు పెట్టండి అని. వీళ్ళు మనల్ని నమ్మిస్తారు కానీ అక్కడ మనకు వాళ్ళు చేతులు చాపినట్టుగా కనబడుతుంది. వాళ్ళకి శరీరం లేనప్పుడు చేతులు ఎలా చాపుతారు? అంతా కల్పన, ఇంకా వేరేదేమి లేదు. పండాల చేతులు తప్ప పితరుల చేతులు కనబడవే ఎలా? అమ్మగారు మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది. అక్కడ దక్షిణ ఇమ్మని చెప్పేసి దక్షిణ ఇచ్చేటప్పుడు ఈ పూజారులు వాళ్ళు చేతులు చాపి అడుక్కుంటారే తప్ప ఆరతి ఇచ్చేటప్పుడు ఆరతి పల్లెంలో పెట్టండి అని స్వయంగా చెప్తారే తప్ప ఆ కాష్టం మీద శవానికి పాలు పోసేటప్పుడు అక్కడ పూజారి ఉండి దీంట్లో పైసలు వేయండి అని చెప్పేసి ఆ పాల చెంబులో పైసలు వాళ్ళు అడుక్కుంటారే తప్ప మరి ఆ తాగేటువంటి శవం అయితే అడగదు కదా. ఒకప్పుడు ఎవడో ధూర్తుడు భూమిలో గుహ అంటే ఎక్కువ మట్టుకు అమాయకులు ఎక్కువ ఉండరు కాబట్టి తెలివైన వాళ్ళు వాడుకొని వాళ్ళ బతుకున్నారు. ఇది వాళ్ళ తప్పు కాదు శ్యామలయ్య గారు, ఇదంతా తప్పు ఎవరిదంటే ఎవరైతే విద్యావంతులు ఉన్నారో అది ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేయకపోవడం వలన ప్రజలు ఆ రకంగా నమ్ముతున్నారు, నమ్మిస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. విద్యావంతులైనటువంటి వారు, తెలివైనటువంటి వారు వాళ్ళ తెలివి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? సంతానాన్ని పుట్టించి తల్లిదండ్రుల చేతిలో వారి కడుపున పుట్టించి వారి చేతిలో పెడుతున్నాడు. వీరి బాధ్యత మీదే. వారు తాము నేర్పించినంత నేర్పించి తీసుకెళ్లి గురువు చేతిలో పెడుతున్నారు విద్యాభ్యాసం పేరు మీద. విద్యాభ్యాసం సాకుతోటిగా వీరిని మీరు యోగ్యులు తయారుగా చేయండి, సమాజ నిర్మాణం చేయండి అని చెప్పేసి గురువుకు అప్పగిస్తున్నాడు. అదే మరి ఆ విద్యావంతులే సరైనటువంటి విధి విధానాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో నిరూపించి చూపించినప్పుడు చెప్పనప్పుడు ఇప్పుడు సమాజం తప్పుదోవ పోవడంలో తప్పేమున్నది?
అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళని మూర్ఖులు అనొద్దు, అజ్ఞానులు అనొద్దు. ఎందుకంటే వాళ్ళకు చెప్పేవారు లేరు, అంతే తేడా. అనాథకు సనాథులకు అంటే తల్లిదండ్రులు, యోగ్యులైనటువంటి తల్లిదండ్రులు, సంస్కారవంతులైనటువంటి తల్లిదండ్రుల సాన్నిధ్యంలో పెరిగినటువంటి పిల్లలను చూడండి. పుట్టుకతోటి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరుగుతున్నటువంటి వాళ్ళను చూడండి. ఇంతే తేడా. ఒకప్పుడు ఎవడో ధూర్తుడు భూమిలో గుహ ఒకదాన్ని కల్పించి అందొక మనిషిని ఉంచి పైన దర్బలు కప్పించి వాని చేతిలో పిండము అర్పింపజేసి ఒకానొక మూర్ఖుని వంచి ధనం కాజేసి ఉండును. ఇప్పుడు ఏంటంటే భక్త సిరియాల నాటకంలో మీరు కూడా చూసి ఉంటుంటారు. వాళ్ళంతా వచ్చి నైవేద్యం పెడుతుంటే అతడు భక్తుడు వచ్చి పెట్టినప్పుడు వాళ్ళందరూ పెడితే నైవేద్యాన్ని నువ్వు స్వీకరించినటువంటి వాడివి, నేను పెడితే ఎందుకు స్వీకరించవు? నువ్వు నేను పెట్టిన నైవేద్యాన్ని నువ్వు స్వీకరించవు కాబట్టి నీ శివలింగాన్ని నేను తలబాదుకొని చస్తాను, ఇక్కడే చస్తాను అంటే అప్పుడు శివలింగం వెనుక నుండి చెయ్యొచ్చి పూజారి చెయ్యొచ్చి ఆ శివలింగం తిన్నట్టుగా చూపిస్తాడు అనమాట. దానికి అతను ధన్యుడైపోయినట్టుగా. చూసారా లేదా? చూసాం ఆచార్య, చూసాం. అది రహస్యం. ఎందుకంటే ఆ శివలింగం వెనక్కి పూజారి ఆడుతున్న నాటకం అదంతా. ఇట్లా నమ్మించడం, అమాయకులను నమ్మించడం. అట్లే వైద్యనాథుని రావణుడు తెచ్చినాడనుటయు మిథ్యయే అగును. ఇదంతా అజ్ఞానం. ప్రశ్న చూడండి, కలకత్తాలోని కాళీ దేవతను, కామాక్ష దేవతను లక్షలాది మనుషులు నమ్ముచున్నారు. ఇది చమత్కారం కాదా? ప్రశ్నకర్త ప్రశ్నను ముందుకు తీసుకెళ్తున్నాడు అన్నట్టుగా అన్ని రకాలుగా. దానికి ఉత్తరం, చమత్కారం కాదు, ఏమీ కాదు. జనులు అందులు అంటే తెలియని వారు, గొర్రె దాటు రకం. ఒక గొర్రె వెనుక ఇంకొకటి పోవునట్లు వారును అంధానుకరణమునకు చెందిన వారే. ఒకరు పోతుంటే వారెంట పోతున్నటువంటి వారే. ఒకరి వెంట ఒకరు గోతిలో పడువారే. ఒకరి వెంట ఒకరు మూర్తి పూజ రూపమగు గుంటలో పడి దుఃఖముల పాలగుచున్నారు. అందుకని ఇదంతా అజ్ఞానయుక్తంగానే ఉన్నది. ఒక కథ ఏంటంటే, ఓం ప్రకాష్ గురుకులంలో చదువుకుంటున్నప్పుడు ఏమంటారు, ఈ శ్రావణ మాసంలో వనభోజనాలకు వెళ్ళేటప్పుడు అందరూ స్త్రీలు పసుపు కుంకుమలు, పువ్వులు, కొబ్బరికాయ తీసుకొని అది ఊరికి దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క గుడిలో పూజ చేయడానికి పోతున్నప్పుడు అత్త పోతుందని చెప్పేసి అత్త వెనుక కోడలు కూడా ఇక నేర్చుకోవాలి కదా, అత్త చేసినట్టుగా కోడలు చేయాలి కదా, ఇంటి పరంపర కదా. కాబట్టి వెళ్ళినంట. వెళ్తున్నప్పుడు ఇక అత్తకు పోతుండగా మూతానికి వచ్చిందంటే ఆడ కూర్చుని లేసేటప్పుడు, ముసలావిడే కాబట్టి లేసేటప్పుడు చెయ్యి తలిగి తన చేతిలో పట్టుకున్నటువంటి ఆ పువ్వులు అవి అక్కడ పడిపోయాయంట. పడిపోతే ఆమె లేసేసి వెళ్ళిపోయింది. పడిపోయిన పువ్వులను మూత్రం పోసే కాడికి వెళ్ళి ఎట్లా తీస్తుంది కాబట్టి భక్తితోటి ఆమె లేచిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి కోడలు వచ్చి, మా అత్తయ్యకి ఇక్కడ పూజ చేసినట్టున్నది, నీళ్లు పోసింది, పువ్వులు పెట్టింది అని చెప్పేసి ఆమె కూడా పసుపు కలిసి ఆమె మొక్కుంది. ఆమె వెనక్కి వచ్చిన వాళ్ళంతా ఆ రకంగా చేసుకుంటూ పోయారు. కొద్ది రోజులకు అక్కడ గుడి తయారైంది. ఇది చూడండి ఎంత అజ్ఞానమో చూడండి. అంటే ఇక్కడేమి దేవుడు, ఇది ఎట్లా వచ్చింది అనేది ఎవ్వరు వెనుక ముందు ఆలోచించరు. ఆ రకంగా ఉంటుంటది. నమస్తే. సమయం చాలా అధికం అవుతుంది. ఆచార్య గారికి నమస్తే. ఎందుకంటే మనకు సత్యార్థ ప్రకాశం 11వ సముల్లాసంలో, ఏకాదశి సముల్లాసంలో విగ్రహారాధన, మరి ఈ విగ్రహాలను పూజించడం వలన ఎంత తెలివి ప్రజల లోపల అమాయకత్వం ఉంది. కాబట్టి తెలిసిన వాళ్ళు దీనిని ఉపయోగించుకొని ఎట్లాంటి చేస్తున్నారు. దయానంద సరస్వతి గురువు ద్వారా మనకు ఎన్నెన్నో ఉదాహరణలతోటి ఆచార్య గారు ఈ యొక్క సముల్లాసంలో మనకు అన్ని విషయాలు తెలియజేశారు. ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అందరికీ గంట సింబల్ నొక్కి అందరికీ తెలియజేసేటట్లుగా చేస్తారని ఈ
ఎపిసోడ్లు తెలియజేసిన ఆచార్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మమ్మ గారిది ఉన్నట్టు వైదిక సంధ్య చేస్తారని కోరుచున్నాము. ఓం నమస్తాచార్య సర్వేభ్యో నమః. శుభోదయం గురుగారు, ధన్యవాదాలు. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహ. ఆచర మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్వర్శన మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకర పృష్టి. ఇంద్రియ మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రం. ఓం వృతం చ సత్యం సాపిత్థా తపసోధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదతి స్వస్త్రంశతో వసి, సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు, దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరపి స్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిశ్చాయిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమయేభ్యో వస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచంబే దద్మః. దక్షిణాదికింద్రోధిపతిః స్థిరచ్చి రాజీరక్షితా పితృశవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమయేభ్యో వస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచంబే దద్మః. ప్రదీచీదిక్వరిణోదిపతిః ప్రదాకో రక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమయేభ్యో వస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచంబే దద్మః. ఉదీచీదిక్ సోమోదధిపతిః స్వజో రక్షితాసునిర్షవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమయేభ్యో వస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచంబే దద్మః. ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః,
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोचं वेदत्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोचं वेदत्मः उपस्थानमन्त्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్సు తస్సు షచ్చా భుదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశీ విశ్వాయ చూర్యం ఉద్వయం తమసస్వరిష్వపద్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం శృణుయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం భూహెచ్చ శరదశ్యతాతు ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక ఓ సచితానంద స్వరూప, నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. సమర్పణ భావో ఈశ్వర దయానిధి, ఈ జపోపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షములు సిద్ధిని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని సత్వరమే ఈ జన్మలోనే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. వరలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం ధ్యో శాంతి అంతరిక్షగం శాంతిరాప శాంతి ఔషధయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఆచార్యజీ నమస్తే. సరేజీ ఆచార్యజీ నమస్తే. ఓం నమస్తే. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః.